హే ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్ తెలుగు అండి. హోప్ మీకు ఈ ఛానల్ నచ్చుతుందని. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ కూడా చేయండి. ఇక్కడ నేను గురువారం బాబా గారికి ప్రసాదం పెట్టే భాగంగా క్యారెట్ చనాదాల్ కర్రీ చేస్తున్నానండి. శనగపప్పుని బాయిల్ చేయడానికి పెట్టాను. ఇక్కడ క్యారెట్ని, ఉల్లిపాయల్ని చాపర్లో చాప్ చేసుకున్నాం. పోపులో వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. వేసి ఆ పోపులోని క్యారెట్, ఉల్లిపాయలు, వెల్లుల్లి అయితే రెబ్బలుగానే పూర్తిగా వేసాను. అవి తిన్నప్పుడు చాలా టేస్టీగా తగులుతుండేది. కొంచెం ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి పౌడర్ కూడా వేసానండి. పసుపు, ఉప్పు, ఎండుమిర్చి పౌడర్ కూడా వేసి మూత పెట్టి ఉంచాను. ఇంకో పక్క మన శనగపప్పు ఉడికిపోయింది. ఈ పప్పును కూడా క్యారెట్లో వేసి కలిపేసుకోవటమే. మొత్తం అంతా ఉప్పది పట్టి కర్రీలో మొత్తం కలిసి, ఉప్పు కారం అంతా కలిసి మొత్తం 5-10 మినిట్స్లో కర్రీ మొత్తం అయిపోతుందండి. చాలా క్విక్గా, ఈజీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. పిల్లలకి మెయిన్ నచ్చుతుందండి. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నాను. ఇందులోనే మీరు బూందీ, క్యారెట్, కొబ్బరి కూడా కలుపుకోవచ్చు అండి. అది ఆ కాంబినేషన్ కూడా టేస్టీగానే ఉంటుంది. అండ్ లాస్ట్లో ధనియాల పొడి వేసి కలిపి అంతాను అయిపోయింది. మన కర్రీ రెడీ. కొత్తిమీర అదంటే వేసుకోవడమే. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇది గురువారం రోజు బాబా గారికి అని చేశాను. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. ఇలానే ప్రతి గురువారం కొంచెం స్పెషల్గా చేసి పెడతా. రోజు కూడా ఏదైనా చేసి పెడతా. ఇది నేను ఈవినింగ్ స్నాక్ అని తీసి పెట్టుకున్నది. నేను ఎక్కడుంటే అక్కడే మా షైనీ ఉంటుందండి. పక్కనే ఉంది. మీకు మా షైనీ షార్ట్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. అండ్ ఇది ఆ రోజు నేను బాబా గారికి పెట్టిన భోగం ప్రసాదం అనమాట. మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.